టీజీ డీసెట్ ద్వారా ఎవరైతే తెలంగాణలో డిఎడ్ ఆర్ టీటీసీ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో మనకు వెబ్ కౌన్సిలింగ్లో చాలా స్టూడెంట్స్కి అయితే డౌట్ ఉన్నాయండి. ఈ వీడియోలో ఈ ఒక్క వీడియో చూస్తే మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. సో చాలామందికి వెబ్సైట్లో అసలు పీడిఎఫ్స్ ఎట్లా చూసుకోవాలి, సర్టిఫికేట్స్ ఎక్కడ ఉంటాయి, సో నేను ఏ జిల్లాకు వెళ్ళాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ నా డేట్ ఎప్పుడు వస్తుంది, సో ఇలాంటివి చాలా డౌట్స్ ఉన్నాయి. అన్ని డౌట్స్ జస్ట్ మీ మొబైల్లోనే ఎట్లా చూసుకోవాలి సో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఒక 5 డౌట్స్ అయితే ఉన్నాయి, అవి క్లారిఫై చేస్తాను. సో ఫస్ట్ సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి, మనకు డీసెట్ వాళ్ళు ఏ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని రమ్మన్నారో అవి మాత్రం తీసుకొని వెళ్తే సరిపోతుంది. మిగతాయి మనకి ఏం అవసరం లేదు, వాళ్ళు ఏవైతే తీసుకొని రమ్మన్నారో అవి తీసుకెళ్తే సరిపోతుంది. అది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్, కౌన్సిలింగ్ డేట్స్. సో మనకు సపరేట్ డేట్స్ ఉంటాయి, ఒక్కొక్కళ్ళకి ఒక రోజు ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ డేట్స్ ఎట్లా చూసుకోవాలో కూడా చెప్తాను. థర్డ్ వచ్చేసి విచ్ డిస్టిక్. సో చాలామందికి నేను ఏ డిస్టిక్కి వెళ్ళాలి నాకు తెలుస్తలేదు, నేను ఎట్లా చూసుకోవాలి. సో మనకు 10 డిస్టిక్స్ పాత డిస్టిక్స్ ప్రకారంగానే ఉంటుంది. సో మెయిన్గా మీరు 1st to 7th మ్యాక్సిమం ఎక్కడ చదివారు, సో మీరు లోకల్, సో మీరు చిన్నప్పుడు ఏ టౌన్లో ఉన్నారు, ఏ డిస్టిక్కి చెందిన వాళ్ళు, దానికి సంబంధించిన ఆ పీడిఎఫ్ అయితే మీరు ఓపెన్ చేసుకోవాలి. సపోజ్ ఆ పీడిఎఫ్లో లేకపోతే వేరే పీడిఎఫ్స్ మీరు వేరే జిల్లా అయి ఉంటారు, సో అట్లా చెక్ చేసుకోండి. అండ్ మనకు పీడిఎఫ్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ డ్రైవ్లో ఓపెన్ చేసుకోండి. ఆ పీడిఎఫ్లో మనము మన సీరియల్ నెంబర్ చూసుకోవచ్చు, మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. అక్కడ పైన సర్చ్ బటన్ ఉంటుంది. చాలామంది స్క్రోల్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకున్నారు, స్క్రోల్ చేయకండి. ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి పైన సర్చ్ బటన్ ఉంటుంది, సర్చ్ క్లిక్ చేసి జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే డైరెక్ట్ అదే హైలైట్ చేస్తుంది. సో మీ సీరియల్ నెంబర్ రాసుకొని పెట్టుకోండి. మీ సీరియల్ నెంబర్ అక్కడ మీకు ఏ రోజు ఉంటుంది అది రాసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, కాలేజ్ అడ్రస్. సో మనకి గవర్నమెంట్ డైట్ కాలేజ్లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీరు ఆన్లైన్లో కావచ్చు, రిజిస్ట్రేషన్ ఫీజు అట్లా ఏముండదు, డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళిపోవడమే ఉంటుంది. సో ఆ కాలేజ్ అడ్రస్ కావచ్చు, అది ఎట్లా ఉంటుందో అది కూడా చెప్తాను. అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా కొంతమంది డౌట్ అడుగుతున్నారు. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళకు వెబ్ ఆప్షన్స్ 6th, 7th, 8th మీకు నచ్చిన కాలేజెస్ మీ మీడియంలోనే పెట్టుకోవాలి. సపోజ్ మీరు హైదరాబాద్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళారు, మీరు వరంగల్ కావచ్చు, మహబూబ్ నగర్, నల్గొండ, తెలంగాణలో ఉండే అన్ని మీ మీడియంస్లో ఉన్న కాలేజెస్ అన్నీ పెట్టుకోవచ్చు మీకు నచ్చినాయి. సపోజ్ నాది ఆదిలాబాద్ కానీ నేను ఫస్ట్ హైదరాబాద్ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. మీరు ఒక కాలేజీ కాదు, ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్న మీ మీడియంలో ఉన్న కాలేజెస్ అన్నీ పెట్టుకోవచ్చు. నాకు ఓన్లీ 4 కాలేజీలే పోదాం అనుకుంటున్నా, 4 పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ బెటరా, ప్రైవేట్ బెటరా అంటే ఎడ్యుకేషన్ పర్పస్ గవర్నమెంట్ బెటర్. ప్రైవేట్లో కొంచెం ఫీ ఎక్కువ ఉంటుంది, 12,000 వరకు ఉంటుంది కన్వీనర్ ఫీ. సో బెటర్ అయితే గవర్నమెంట్. ప్రైవేట్లో ఏది బెటర్ అని చెప్పలేము, ఏదైనా సేమ్. మనకి లాస్ట్ డిఎడ్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రైవేట్లో ఎక్కడ వచ్చినా చేసేసేయండి. గవర్నమెంట్ వస్తే కొద్దిగా బాగుంటుంది, ఎడ్యుకేషన్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, అన్నీ బాగుంటాయి. నెక్స్ట్, మీ మీడియం మాత్రమే చూడండి. ఇప్పుడు కొంతమంది నేను తెలుగు మీడియం కాలేజెస్ లేవు మా జిల్లాలో అంటే, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా 4 months బ్యాక్. సో ఇంప్రాపర్గా ఇన్ఫర్మేషన్ చూసిన వాళ్ళకి మనం ఏం చేయలేము. సో డిస్టిక్ వైజ్ పీడిఎఫ్స్ ఉంటే అవి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ ఇప్పుడు ఈ వీడియోలో నేను ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మొబైల్ ఓపెన్ చేసుకొని మీ మొబైల్లో టీజీ డీసెట్ వెబ్సైట్ ఉంటుంది, టీజీ డీసెట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అందులో ఉన్న పీడిఎఫ్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, వాళ్ళు ఏవైతే పెట్టారో అవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు కట్ ఆఫ్ సీట్లో చూసుకోవాలి, సో మీకు సీట్ వస్తుందా రాదా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మ్యాండేటరీగా అందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి. సో పేమెంట్ సీట్ వెళ్ళే వాళ్ళు కావచ్చు, సీట్ లైక్ ర్యాంక్ పెద్దగా ఉంది, నేను ఇప్పుడు వేస్ట్ అని అనుకుంటున్నారు, అట్లా చేయకండి. ఎందుకంటే సగం మంది రిజెక్ట్ అయిపోతారు కౌన్సిలింగ్లో. సో కనీసం మీకు ఛాన్స్ ఉండదేమో. సో ఎవరికి సీట్ వస్తే కూడా ఒక్కొక్కసారి చెప్పలేము. ఒక్కొక్కసారి మీకు 1000 ర్యాంక్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అవుతారు, కొంతమంది 2000 ర్యాంక్ వచ్చి సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఇట్లా అవుతుంది కాబట్టి మీకు ఏ ర్యాంక్ అన్నా రాని మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి. సీట్ రాకపోతే నెక్స్ట్ ఇయర్ అన్న ట్రై చేయండి, కానీ వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి. సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈసెట్కి సంబంధించిన ఏవైతే మనకు కౌన్సిలింగ్ ఉందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు వెబ్సైట్లోనే ఉంటాయండి. సో చాలా మంది వెబ్సైట్ని ప్రాపర్గా చూస్తలేరు. సో మనకు ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది నేను రఫ్ ఐడియాగా చెప్తాను. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో మనం కట్ ఆఫ్స్ ఎట్లా చూసుకోవాలి, సో మనకు సీట్ వస్తుందా రాదా ఎట్లా చూసుకోవాలో అవి కూడా చెప్తాను. సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్. సో గూగుల్లో జస్ట్ టీజీ డీసెట్ 2026 అని కొట్టండి, లేకపోతే టీజీ డీసెట్ అని కొట్టినా మనకి వెబ్సైట్ వచ్చేసి జస్ట్ క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తాయి మనకు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇక్కడ ఈ పీడిఎఫ్ లో ఏముంటాయంటే ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఈ పీడిఎఫ్ లో ఏముంటాయంటే మనకు సర్టిఫికేట్స్ కి ఏమేమి తీసుకెళ్ళాలి. సో డిఎడ్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ లిస్ట్. సో ఈ సర్టిఫికేట్స్ ఇక్కడ ఇక్కడ ఏం సర్టిఫికేట్స్ అడుగుతున్నారు అవి మాత్రమే తీసుకెళ్ళాలి. సో ఎస్ఎస్సి మెమో, బోనాఫైడ్స్, 4th to ఇంటర్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్,
నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. సో, వీడియో లెంత్ అయితుంది కాబట్టి నేను ఫాస్ట్ చెప్తాను. హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్. ఇక్కడ ఏవైతే ఇచ్చారో అవి మాత్రమే తీసుకెళ్ళండి. మళ్ళీ ఆధార్ కార్డ్, గ్యాప్ కావచ్చు అవి ఏం అవసరం లేదు. ఇక్కడ ఏమున్నాయో అవి తీసుకొనెళ్ళండి. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి కన్సర్న్డ్ గవర్నమెంట్ డైట్ ఫోన్ నంబర్స్. సో, చాలా మంది గవర్నమెంట్ డైట్ కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయో అడుగుతున్నారు. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఒక పీడీఎఫ్ వస్తది. సో, డీఎడ్ మనకు డైట్ కాలేజ్ అడ్రెసెస్. సో, ఇక్కడ నేను వాళ్ళ పర్సనల్ నంబర్స్ కాబట్టి నేనిక్కడ హైడ్ చేస్తున్నా. మీరైతే అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు తెలంగాణ వైడ్‌గా మనకు 10 గవర్నమెంట్ డైట్ కాలేజెస్ ఉంటాయి. ఈ 10 డైట్‌లో మీరు ఏ డైట్‌కెళ్ళాలో అక్కడ డీటెయిల్‌గా ఇచ్చారు. అందులో మీరు చూసుకోవచ్చు. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ డైట్ మహబూబ్ నగర్ ఉంది. సో, మహబూబ్ నగర్ డైట్ కాలేజ్ ఎక్కడుంది? మెట్టుగూడలో ఉంది. ఇప్పుడు డైట్ రంగారెడ్డిది ఎక్కడుంటది? వికారాబాద్‌లో ఉంటది. హైదరాబాద్‌ది ఎక్కడుంటది? నేరెడ్‌మెట్‌లో. మెదక్‌ది ఎక్కడుంటదంటే హవేలీ, ఘనాపూర్. సో, ఇది. మనకు నిజామాబాద్ ఎక్కడ? మల్లాపూర్. సో, మీరు అక్కడ ఆ డిస్ట్రిక్ట్‌కెళ్ళి నేను గవర్నమెంట్ డైట్ కాలేజ్‌కెళ్ళాలంటే బసెస్ గావచ్చు, ఆటోస్ గావచ్చు, ఏదో ఒక సర్విస్ ద్వారా మీరైతే ఎళ్ళండి. ఇప్పుడు కరీంనగర్‌ది ఎల్ఎండి కాలనీ తిమ్మాపూర్‌లో ఉంది. సో, ఇట్లా మీరు 10 డైట్‌లో ఏదో ఒక డైట్ మీకే డైట్ ఇచ్చారో ఆ డైట్‌కే ఎళ్ళాలి. నేను హైదరాబాద్‌లో ఉన్నా, నేను అంత దూరం వెళ్ళలేను, ఇక్కడ ఎళ్ళొచ్చా అంటే లేదు. మీకు ఏ డైట్ ఇచ్చారో ఆ డైట్. అండ్ ఇక్కడ ప్రిన్సిపల్ నేమ్ ఉంటది, ఫోను నంబర్ ఉంటది, ఈమెయిల్ ఐడీ ఉంటది. సో, మీరు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు వర్కింగ్ టైమ్స్‌లోనే మీరైతే కాల్ జేయండి. హాలిడేస్ గావచ్చు అట్లయితే చేయకండి. సో, 10-3 లోపు మీరైతే ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళు రెస్పాన్స్ ఇస్తే ఓకే. లేకపోతే మీరెళ్లి తెలుసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఈ సెకండ్ అయిపోయింది గదా! డిస్ట్రిక్ట్ అండ్ డే వైస్ సెంటర్ కౌంట్. సో, ఈ పీడీఎఫ్ ఓపెన్ చేయండి. ఈ పీడీఎఫ్ ఏముంటదంటే మనకు షెడ్యూల్ ఉంటది. ఇప్పుడు ఆ షెడ్యూల్ చూద్దాం. ఈ షెడ్యూల్‌లో ఏముంటదంటే సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు గవర్నమెంట్ మహబూబ్ నగరా, వికారాబాదా, లైక్ మేడ్చల, మెదక, నిజామాబాదా ఇట్లొస్తది. సపోజ్ మీరు మహబూబ్ నగర్ జిల్లాకు లోకల్ కింద వస్తున్నారు. సో, మహబూబ్ నగర్ జిల్లాలో టోటల్ ఎంతమంది క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉన్నారు? 2383. సపోజ్ నా కరీంనగర్ జిల్లాలో ఎంతమంది క్వాలిఫైడ్ ఉన్నారు? 9990. సో, ఇంతమంది క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో, ఈ ఫస్ట్ పాయింట్ ఇదొచ్చేసి మనకు క్వాలిఫైడ్ స్టూడెంట్స్. అండ్ ఈ క్వాలిఫైడ్ స్టూడెంట్స్‌ని ఒకే రోజు పిలవరు కౌన్సెలింగ్‌కి. సో, ఇక్కడ చూడండి డే 1, డే 2, డే 3, డే 4. సో, డే 1 అంటే సెకండ్. సెకండ్ నుంచి మనకు ఫిఫ్త్ వరకు కౌన్సెలింగ్ ఉంటది. సో, డే 1 రోజు ఎవరెళ్ళాలంటే ఇక్కడ చూడండి సీరియల్ నంబర్ ఆఫ్ ద లిస్ట్. అంటే మనకు ఒక పీడీఎఫ్స్ ఇచ్చారు. అవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ పీడీఎఫ్స్‌లో సీరియల్ నంబర్స్ ఉంటాయి. ఆ ఫస్ట్ 600 సీరియల్ నంబర్‌లో మీరుంటే మీరు ఫస్ట్ రోజెళ్ళాలి. ఆ సీరియల్ నంబర్‌లో 601-1200 ఉంటే మీరు సెకండ్ రోజెళ్ళాలి. అదే మీరు 1200 నుంచి 1800 వరకుంటే ఫోర్త్ రోజెళ్ళాలి. అదే మీరు 18-2383 లోపు మీ సీరియల్ నంబర్ ఉంటే ఫిఫ్త్ డేట్ రోజెళ్ళాలి. అంటే మీ సీరియల్ నంబర్ చూసుకోవాలి మెయిన్. ఆ సీరియల్ నంబర్ ఎట్లా చూడాలో కూడా ఇప్పుడు చెప్తాను. సో, సీరియల్ నంబర్ చూసుకొని సెకండ్ రోజెళ్ళాలా, థర్డ్ రోజెళ్ళాలా, ఫోర్త్ రోజెళ్ళాలా, ఫిఫ్త్ రోజెళ్ళాలా, ఆ రోజు మాత్రం వెళ్ళడానికి ట్రై చేయండి. సపోజ్ ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే మీరు నెక్స్ట్ రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎమర్జెన్సీ ఉన్నవాళ్ళు మాత్రమే. ఏం ఎమర్జెన్సీ లేదనుకుంటే మీరు డిస్ట్రిక్ట్ చూసుకోవాలి. మీరు ఏ రోజు మీ సీరియల్ నంబర్ చూసుకోవాలి. ర్యాంక్ గాదు. సీరియల్ నంబర్. సో, ఇప్పుడు సీరియల్ నంబర్ ఎట్లా చూడాలో ఇప్పుడు చెప్తాను. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి గదండీ! సో, ఇక్కడ డిస్ట్రిక్ట్స్. ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి చాలా మంది ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవుతున్నారంటే, ఇప్పుడు మనకు 10 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఈ 10 డిస్ట్రిక్ట్స్‌లో ఫస్ట్ మీరు లోకల్ అంటే ఫస్ట్ టు సెవెంత్ మీరెక్కడ చదివారు? ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారు? పాత జిల్లా. ఆ జిల్లాలో అన్నా ఉంటది. లేకపోతే సపోజ్ ఆ జిల్లాలో లేకపోతే మీరు వేరే జిల్లాలలో మీ యొక్క నంబర్ అయితే చెక్ జేసుకోవచ్చు. ఫోన్‌లో అయితే మీరు సెర్చ్ ఆప్షన్ వస్తది. ఆ పీడీఎఫ్ ఓపెన్ చేయగానే సెర్చ్ ఆప్షన్ వస్తది. అక్కడ మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి పైన. సో దట్ మీకు పీడీఎఫ్‌లో మీ నంబర్ ఉందా లేదా తెలిసిపోతది. సపోజ్ మీరు ఆదిలాబాద్ లోకల్ అయితే ఆదిలాబాద్ పీడీఎఫ్ ఓపెన్ చేసుకొని మీ సీరియల్ నంబర్ చూసుకోవాలి. ర్యాంక్ కాదు సీరియల్ నంబర్. హైదరాబాద్ అయితే హైదరాబాద్. నిజామాబాద్ అయితే నిజామాబాద్. వరంగల్ అయితే వరంగల్. సో చాలా మంది మ్యారీడ్ ఉమెన్ వాళ్ళు మీరు ఇప్పుడు ప్రెజెంట్ మీ హస్బెండ్ ఉన్న జిల్లా గాదు. మీరు స్కూలింగ్ ఎక్కడ చేశారు? ఫస్ట్ టు సెవెంత్ బోనాఫైడ్స్ ఓపెన్ చేసుకొని మీరు ఏ జిల్లా కిందొస్తారో అది మీరు ఓపెన్ చేయండి. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఆదిలాబాద్ జిల్లా క్లిక్ చేస్తాను. ఆదిలాబాద్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ అని క్లిక్ చేస్తా. సో ఇట్లా మీకు పీడీఎఫ్ వస్తది. సో ఫస్ట్ మీరేం జేయాలి? ఇక్కడ డేట్ జూడండి. సెకండ్ రోజు ఎవరెవరు వెళ్ళాలి. వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్ నంబర్స్ ఉంటాయి. అప్లికేషన్ నంబర్ ఉంటది. జెండర్, స్కోర్, ర్యాంక్, కేటగిరీ, కోర్స్ ఏ మీడియం
ఏ డిస్టిక్. సో ఇట్లుంటది. సో ఇక్కడ నేను ఈ డీటెయిల్స్ అని హైడ్ చేశాను. ఎందుకంటే అన్నోన్ పర్సన్స్ డీటెయిల్స్ మనము పెట్టొద్దు కాబట్టి ఇక్కడ పెట్టాను. సో మీరు పీడిఎఫ్స్‌లో చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు డే 1 అంటే సెకండ్ రోజు ఎవరెవరు వెళ్ళాలి, థర్డ్ రోజు ఎవరు వెళ్ళాలి, ఫోర్త్ రోజు ఎవరు వెళ్ళాలి, ఫిఫ్త్ రోజు ఎవరు వెళ్ళాలో డీటెయిల్‌గా ఇస్తారు పీడిఎఫ్. సో మీరేం చేయాలి ఇక్కడ సీరియల్ నంబర్ ఉంటది కదా! ఈ సీరియల్ నంబర్ మీకు డే 1లో ఉందా? 1-800లో వస్తున్నారా? 800 నుంచి 1600లో వస్తున్నారా? అది చూసుకోవాలి ఫస్ట్ పాయింట్. చూసుకున్న తర్వాత మీకు ఏ రోజు ఉందో ఆ రోజు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతది. సో ఇప్పుడు ఈ లిస్ట్ ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసుకోవాలి అండ్ షెడ్యూల్ పీడిఎఫ్ 2 కంపేర్ చేసుకొని మీకు ఏ రోజు ఉందో మీరైతే చూసుకోవచ్చు. ఈ షెడ్యూల్ అండ్ మనకు ఆ పీడిఎఫ్ 2 కంపేర్ చేసుకొని ఏ రోజు వెళ్ళాలి. సో ఈ షెడ్యూల్‌లో మీరు చూడాల్సింది మీ యొక్క డిస్ట్రిక్ట్ నెక్స్ట్ సీరియల్ నంబర్ 1-600 ఉంటే మీరు సెకండ్ రోజు వెళ్ళాలి. 601-1200 ఈ జిల్లాకి చెప్తున్నా. సపోజ్ అదిలా మీరు ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లా ఉన్నారు. నల్గొండ. ఇప్పుడు ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లా ఉంది. మీ నల్గొండ పీడిఎఫ్‌లో సీరియల్ నంబర్ చూసుకోండి. మీకు సపోజ్ సీరియల్ నంబర్ 1000 ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడికే 600కి అయిపోయింది. 1000 ఎక్కడొస్తది? 650-1300 మధ్యలో వస్తది. అంటే ఇది ఏ డే? ఇక్కడ పైన చూసుకోండి. డే ఇస్తాడు. థర్డ్ రోజు వెళ్ళాలి మీరు. డే టు థర్డ్ డే. థర్డ్ డేట్ రోజు. 3 జూన్ రోజు వెళ్ళాలి. సో ఇట్లా మీరు ఈ పీడిఎఫ్, మీ పీడిఎఫ్ 2 కంపేర్ చేసుకొని మీరు ఏ రోజు వెళ్ళాలో తెలిసిపోతది. సో అట్లా మీరు ఆదిలాబాద్ జిల్లానా, నిజామాబాదా, రంగారెడ్డి అన్ని చెక్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఏ జిల్లానో తెలుసుకోకపోతే ఫస్ట్ టు సెవెంత్ ఎక్కడైతే చదివారో లోకల్ డిస్ట్రిక్ట్ పాత జిల్లా అందులో ట్రై చేయండి. అందులో లేకపోతే అన్ని జిల్లాలో మీరైతే చూసుకోండి. కన్‌ఫ్యూజ్ అవుతాయి. మీరు ఏ జిల్లాలో వస్తే ఆ జిల్లాకు ఎళ్ళాలి కౌన్సెలింగ్. నాది ఈ జిల్లాకెళ్ళొచ్చా అట్లా ఉండదు. మీరు ఏ జిల్లాలో అయితే నేమ్ వస్తదో ఆ జిల్లాలో మీరైతే ఎళ్ళడానికి ట్రై చేయండి. సో, ఈ విధంగా మీరైతే ఎవరైతే కౌన్సెలింగ్‌కి వెళ్దాం అనుకుంటున్నారో ఫస్ట్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ అడ్రెస్ గావచ్చు, ఫోను నంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైస్, డేట్ వైస్ ప్రతి డిస్ట్రిక్ట్‌లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఏ రోజు ఎవరెళ్ళాలి, సీరియల్ నంబర్ చూసుకోవాలి. ఇక్కడ మీరు ర్యాంక్ గాదు, సీరియల్ నంబర్ చూసుకోవాలి. సో, ఇది మనకు కౌన్సెలింగ్‌కి సంబంధించినయి. ఇప్పుడు ఈ డేటా ప్రకారంగా మనము కట్ ఆఫ్స్ ఎట్లా చూసుకోవాలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఒక డిస్ట్రిక్ట్‌ది చెప్తాను. మిగతా వాళ్ళు గూడా మీరైతే ఆహ్, చెక్ జేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అనుకుందాం. మీరు అదే మీ డిస్ట్రిక్ట్‌కి రిలేట్ జేసుకోవాలి. సో, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ డిస్ట్రిక్ట్. సో, డి అంటే డిస్ట్రిక్ట్. సో, డిస్ట్రిక్ట్ మీరు ఆ 10 డిస్ట్రిక్ట్స్‌లో ఏ డిస్ట్రిక్టో ఆ డిస్ట్రిక్ట్ పీడీఎఫ్ ఓపెన్ చేయండి. ఇట్లా పీడీఎఫ్ వస్తది. సో, ఇక్కడ 237 పేజెస్ ఉన్నాయి. సో, ఇక్కడ కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటది మన కట్ ఆఫ్ జూసుకోవడానికి. సో, ఫస్ట్ డిస్ట్రిక్ట్. డిస్ట్రిక్ట్ తర్వాత మీడియం. ఇక్కడ తెలుగు మీడియం ఉంది. ఫస్ట్ అన్ని తెలుగు మీడియం ఉంటాయి. మీరు ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా చూజ్ చేసుకోవాలి. సపోజ్ తెలుగు మీడియం అనుకుంటే తెలుగు మీడియంలో చూసుకోవాలి. ఇంగ్లీష్ మీడియం అయితే పీడీఎఫ్ కిందకి స్క్రోల్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మీరు కౌంట్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను రాస్తాను. ఫస్ట్ డి. డి అంటే డిస్ట్రిక్ట్. నెక్స్ట్ వచ్చేసి మీడియం. ఎం అంటే మీడియం. సో, మీడియం అయిపోయింది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్. మీ క్యాస్టే చూసుకోండి. ఇప్పుడు మీరు బీ అయితే మీరు బీసీఏ అయితే బీసీఏ. ఎస్సీ అయితే ఎస్సీలో ఏ గ్రూప్? గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 బీసీబీ అయితే బీసీబీయా? బీసీఈ అయితే బి. అంటే మీ కేటగిరీ. సో, థర్డ్ స్టెప్ ఏంది? క్యాస్ట్ సి. సో, క్యాస్ట్. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ తర్వాత ఇక్కడ క్యాస్ట్‌లో గూడా మనకు జనరల్ అంటే కన్‌ఫ్యూజ్ అవ్వకండి. జనరల్ అంటే చాలా మంది బాయ్స్ అనుకుంటున్నారు. జనరల్ అంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్. బి ప్లస్ జి. నెక్స్ట్ వుమెన్ అంటే జస్ట్ వుమెనే. ఓన్లీ వుమెన్. సో, వుమెన్స్‌కి 33% రిజర్వేషన్ ఉంటది. అంటే ఎగ్జాంపుల్ ఒక కాలేజ్‌లో ఒక 100 సీట్లుంటే పక్కా మనకు 30 సీట్స్ గర్ల్స్‌కి ఇవ్వాలని ఉంటది. సో, ఎగ్జాంపుల్ మనకు 50 సీట్స్ అయితే మనకు అట్లా కనీసం 12 సీట్లు అట్లా అయితే ఉంటాయి. సో, వుమెన్ రిజర్వేషన్‌లో వుమెన్స్‌కే ఇస్తారు. ఈ జనరల్‌లో వుమెన్ వాళ్ళు వస్తారు టాప్‌లో ఉంటే ప్లస్ బాయ్స్. ఈ జనరల్ అంటే ఓన్లీ బాయ్స్‌కి ఇస్తారని అనుకుంటారు. అట్లా గాదు. టాప్‌లో వుమెన్ ఉంటే వాళ్ళు జనరల్ దాంట్లోకెళ్ళిపోతారు. సపోజ్ ఇప్పుడు బీసీబీ ఉంది. బీసీబీలో సపోజ్ 10 రిజర్వేషన్ అనుకుంటే సపోజ్ 10 సీట్లున్నాయి. ఈ 10 సీట్లలో మనకు వుమెన్స్‌కి ఎగ్జాంపుల్ 3 పోయినా మిగతా 7 ఓన్లీ బాయ్స్‌కివ్వరు. ఈ 7లో బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఎవరు టాప్‌లో ఉంటే వాళ్ళకిచ్చేస్తారు. సో, ఇట్లా మనకు రిజర్వేషన్ పాలిసీ అయితే ఉంటది. సో, ఇప్పుడు మనకు
ఏదైతే నేను డిస్ట్రిక్ట్ చెప్పానో డిస్ట్రిక్ట్ చూసుకోవాలి, మీడియం చూసుకోవాలి, క్యాస్ట్ చూసుకోవాలి. సో, ఇప్పుడు మనము కట్ ఆఫ్స్ ఎట్లా చూసుకోవాలి ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బీసీబీ అనుకుందాం. మీరు ఏ క్యాస్టో ఆ క్యాస్ట్ రిలేట్ చేసుకోవాలి. బీసీబీ అనుకుందాం. ఇప్పుడేం జేయాలంటే మన మీడియం ఫస్ట్ మన డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు మీడియం తెలుగు మీడియం అనుకుందాం. తెలుగు మీడియంలో బీసీబీ మీ సీరియల్ నంబర్ చూసుకోవాలి. ఫస్ట్ సీరియల్ నంబర్. ఎస్ అని పెడుతున్నా. సీరియల్ నంబర్ మీకు ఇట్లా కౌంట్ చేసుకుంటే ఎగ్జాంపుల్ మీకు ఇట్లా స్క్రోల్ చేసుకోండి కింద. స్క్రోల్ చేసుకున్న తర్వాత సపోజ్ మీ సీరియల్ నంబర్ ఫస్ట్ రాసుకోవాలి ఒక దగ్గర. సో, సీరియల్ నంబర్ ఇట్లా కిందకి స్క్రోల్ చేసుకోండి. ఇట్లా మెల్లగా స్క్రోల్ చేస్తూ మీ హాల్ టికెట్ నంబర్ ఎక్కడ వస్తుందో చెక్ చేసుకోవాలి. సపోజ్ ఇట్లా మెల్లమెల్లగా చూస్తూ సపోజ్ రాండమ్‌గా చెప్తున్నా. రాండమ్‌గా చెప్తున్నాను. ఒక్క నిమిషం. సో, ఇప్పుడు ఆదిలాబాద్ కట్ ఆఫ్ ఉంది కదా! సో, ఇది క్లిక్ చేస్తున్నా. హ్మ్. ఇప్పుడు మనము రాండమ్‌గా ఇట్లా స్క్రోల్ చేసుకోవాలి. స్క్రోల్ చేసుకొని మీ హాల్ టికెట్ నంబర్ ఎక్కడ ఉందో చెక్ చేసుకొని దానికి సంబంధించిన సీరియల్ నంబర్ రాసుకోవాలి. సో, ఇట్లా స్క్రోల్ చేస్తూ లాస్ట్‌కి మీ జిల్లాలో ఒక దగ్గర మనకైతే దొరుకుతది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 150 అనుకుందాం సపోజ్. ఇది 150 అనుకుందాం. సపోజ్ 150 ఓసింది. సపోజ్ బీసీబీ ఇది సపోజ్ ఇది కాలిక్యులేట్ చేద్దాం. 149లో మీరున్నారు. అట్లా మీ పీడీఎఫ్‌లో మీ సీరియల్ నంబర్. సో, ఇక్కడ 149 ఉంది కదా! సీరియల్ నంబర్. సో, ఫస్ట్ మీరేం చేయాలి? నేనిక్కడ రాస్తాను. సీరియల్ నంబర్ 149. సో, మీ సీరియల్ నంబర్ ఎంతనో అది రాసుకొని మీకు ఏ రోజుందో తెలిసిపోతది. సో, సీరియల్ నంబర్ రాసుకున్న తర్వాత మీరేం జేయాలంటే ఇప్పుడు 149 గదా! ఈ 149 కిందది అవసరం లేదు మనకు. ఇప్పుడు బీ ఉంది గదా! ఇతను మేల్. సో, మేల్ గాబట్టి మేలా? ఫీమేలా? రాసుకోండి. మీరు మేల్. మేల్‌లో ఈ ఇది మీ ర్యాంక్. మీ సీరియల్ నంబర్ 149. ఇప్పుడేం జేయాలంటే ఈ 145, 149 పైన ఎవరైతే బీసీబీలు ఎంతమందున్నారో కాలిక్యులేట్ జేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కాలిక్యులేట్ ఇస్తా. బీసీబీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. సో, అప్రాక్సిమేట్‌లీ చెప్తున్నా. ఒక 2, 3 అటు ఇటు అయినా నో ప్రాబ్లమ్. కానీ మీరు జాగ్రత్తగా కౌంట్ చేసుకోండి. సపోజ్ 21 వచ్చారు. 21 వచ్చారు మొత్తం మీ పైన. సో, సీరియల్ నంబర్ 149 పైన మీ సీరియల్ నంబర్ రాసుకోండి. పక్కన ఇది మీ పైన ఉన్నవాళ్ళు అంటే బీసీబీ మీ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌లో మీ ర్యాంక్ ఎగ్జాంపుల్ 21. మీ ర్యాంక్ 22 అనుకుందాం. మీ క్యాస్ట్‌లో మీ పైన 21 మెంబర్స్ ఉన్నారు. సో, ఇట్లా మీరు స్టెప్ 1 సీరియల్ నంబర్ రాసుకోండి. స్టెప్ 2 మీరు మేలా? ఫీమేలా? రాసుకొని మీ యొక్క క్యాస్ట్‌లో పైన ఎంతమందున్నారు? ఈ లిస్ట్‌లో కింద మనకవసరం లేదు. పైన. సో, 21 మెంబర్స్ మనకు పైనున్నారు. ఇప్పుడేం జేయాలంటే ఇప్పుడు మీరు ఆదిలాబాద్ జిల్లా. సో, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన కాలేజెస్ లిస్ట్ ఓపెన్ చేయండి. సో, ఆదిలాబాద్ కాలేజెస్ లిస్ట్. సో, డీఎడ్ కాలేజెస్ లిస్ట్ మన టెలిగ్రామ్ ఛానెల్ ఉంటది. సో, మీరైతే చూసుకోండి. సో, ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది. సో, ఆదిలాబాద్‌లో మీరేం జేయాలి? మీరు తెలుగు మీడియం అన్నారు. తెలుగు మీడియంలో ఏమేమున్నాయి కాలేజెస్? సో, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ జూసుకోండి. డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్. ఎన్ని ఉన్నాయి తెలుగు మీడియంవి? 1, 2, 3, 4. సో, 4 మాత్రమే ఉన్నాయి. సో, 4 కాలేజీలు. సో, ఇప్పుడు ఇట్లా రాసుకోండి ఒక దగ్గర. 4 కాలేజెస్. సో, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? 4 కాలేజెస్. సో, ప్రతి కాలేజ్‌లో ఎన్నుంటాయి? 50 సీట్స్ ఉంటాయి. 50 అంటే 200.
సో 200లో కూడా ఇందులో మనకు ఎక్సెప్ట్ గవర్నమెంట్ కాలేజ్ తీసేస్తే మిగతా కాలేజీలో 40 సీట్స్ మాత్రం ఉంటాయి. అంటే ఒక 30 తీసేసేయండి. సో 30 తీసేస్తే అప్రాక్సిమేట్లీ మనకు ఒక 170 సీట్స్ ఆల్ కేటగిరీస్ కి మనం ఎలిజిబుల్ అవుతాం. అంటే ఆల్ కేటగిరీ సీట్స్ ఇవి. సో ఇందులో బీసీబీ రిజర్వేషన్ నేను ఓపెన్ ఇంక్లూడ్ చేస్తలేను. సో ఓపెన్ ఇంక్లూడ్ చేస్తలేను. జస్ట్ మీ కేటగిరీలో మీకు సీట్ వస్తదా లేదా? దాని గురించి చెప్తున్నాను. ఈ 170లో ఇట్లా 170 పక్కన రాసుకోండి. సో కాలిక్యులేట్ యువర్ టోటల్ కన్వీనర్ సీట్స్. సో ఇప్పుడు ర్యాంక్ ఎట్లా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ బీసీబీ 10% సీట్స్ మనకు ఉంటాయి రిజర్వేషన్. సో ఈ 10% ఎంత? 17 సీట్స్. సో ఆదిలాబాద్‌లో బీసీబీ వాళ్ళకు కంప్లీట్‌గా 17 సీట్స్ మాత్రమే ఇస్తారు రిజర్వేషన్ ప్రకారంగా. మన ర్యాంక్ ఎంతుంది ఇప్పుడు? 21 ఉంది. అంటే మన పైన 21 మెంబర్స్ ఉన్నారు. అంటే ఈ 17 మెంబర్స్ క్రాస్ అయిపోయింది. అంటే మనకు 50% ఛాన్స్ ఉంటది. సపోజ్ మీ ర్యాంక్ సపోజ్ మనకు మీరు మీ పైన సపోజ్ ఒక 10 మెంబర్సే ఉన్నారు. కానీ మనకు సీట్స్ ఎన్నున్నాయి? 17 సీట్స్ ఉన్నాయి. మన పైన 10 మెంబర్స్ ఉన్నారు. అంటే మన ర్యాంక్ ఎంత ఉంటది? 11 ఉంటారు. అంటే 17 బిలో వస్తుంది కాబట్టి సీట్ వస్తది. సింపుల్‌గా మీరేం చేయాలంటే మీ పైన ఎంతమంది ఉన్నారు? అది కాలిక్యులేట్ చేసుకోవాలి. మళ్ళీ కాలేజెస్ లిస్ట్ ఓపెన్ చేసుకొని మీ మీడియంలో, మీ డిస్ట్రిక్ట్‌లో, మీ రిజర్వేషన్‌లో ఎన్ని సీట్స్ వస్తాయి? అది ఇది కంపేర్ చేసుకొని వితిన్ ద సీట్స్ మన సీట్స్‌లో బిలో మన ర్యాంక్ వస్తుందా? సీట్ వస్తది. అండ్ ఇక్కడ 1.5 రేషియో అని పెట్టుకోండి. ఇప్పుడు మనకు 17 సీట్స్ ఉన్నాయి. కనీసం మీ ర్యాంక్ కేటగిరీలో 25 బిలో ఉంటే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కొంతమంది రిజెక్ట్ అవుతారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో. కొంతమంది వెళ్ళిపోతారు. కొంతమంది జాయిన్ అవ్వరు. సో, అట్లా మనకు 1.5 అని పెట్టుకోండి. సపోజ్ సింపుల్ అండి. ఇప్పుడు మీ జిల్లాలో సపోజ్ మీ కేటగిరీ సపోజ్ ఎస్సీ అనుకుందాం. ఎస్సీ అంటే 15% ఉంటారు. ఈ 15%లో కూడా గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2కి మనకు 9%, గ్రూప్ 3కి 5%. సపోజ్ మీరు ఎగ్జాంపుల్ ఒక వరంగల్ అనుకున్నారు. వరంగల్‌లో ఒక 2 ఇంగ్లీష్ మీడియం కాలేజెస్ ఉన్నాయి. సో 2 ఇంగ్లీష్ అనుకుంటే సపోజ్ 3 అనుకుందాం. ఒకటి డైట్ కాలేజు, ఇంకొకటి 2 ఇంగ్లీష్ అనుకుందాం. సో సపోజ్ 100 టోటల్ 2 కాలేజ్‌లో 100 సీట్స్ అనుకుందాం. సో మనకు ఇక్కడ 80 సీట్స్ మాత్రమే వస్తాయి. 20 మనకు మేనేజ్‌మెంట్‌లో పోయినా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా రిలేట్ చేసుకోండి. ఈ 80లో మనకు 1%, 9%, 5% తీయాలి. ఇవన్నీ మనకు ఆల్ కేటగిరీ సీట్స్. మనకు 15% ఎస్సీ వాళ్ళకిస్తారు. సో 10% అంటే 8. అదే మనకు ఇంకొక 5% అంటే 4 యాడ్ అవుతాయి. అంటే 12 సీట్స్ మాత్రమే ఎస్సీ వాళ్ళకిస్తారు. ఈ 12 సీట్స్‌లో ఎస్సీ గ్రూప్ 1కి 1%. ఈ 12లో 1% తీయాలి. మళ్ళా 9% ఇందులో. ఈ 5% సపోజ్ మనకిక్కడ పర్సెంటేజ్ కింద తీస్తే మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి మనకు డివైడ్ అయిపోతాయి. అప్పుడు మనము మీ కేటగిరీలో మీరెంత టాప్‌లో ఉన్నారు, ఆ ర్యాంక్ ఆ సీట్స్‌కి మ్యాచ్ అవుతుందో లేదో చెక్ జేసుకోవాలి. సో, సింపుల్‌గా మనకు మీ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి? మీ ర్యాంక్ ఎంతుంది? వితిన్ సీట్స్‌లో మనకు ర్యాంక్ వస్తుందా లేదా? అది చెక్ జేసుకోవాలి. ఎందుకంటే సీట్స్ చాలా తక్కువుంటాయి. అండ్ ఇక్కడ నేను ఓపెన్ యాడ్ చేస్తలేను. సపోజ్ మీ కేటగిరీలో టాపర్స్ ఉన్నారు. ఇప్పుడు బీసీబీ ఉంది. బీసీబీలో టాప్ ఇతనే ఉన్నాడు. అప్పుడు ఇతనికి మీ కేటగిరీలో సీట్ ఇవ్వరు. ఓపెన్‌లో ఇచ్చేస్తారు. ఓపెన్ కేటగిరీలో. అప్పుడు ఈ సీట్ మీ బీసీబీలో ఎవరైతే కొద్దిగా సెకండ్ కేటగిరీ సెకండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకిస్తారు. అంటే ఇక్కడ మీ కేటగిరీలో కొద్దిగా టాపర్స్ ఉంటే మీకు బెనిఫిట్ అవుతది. ఎందుకంటే వాళ్ళు ఓపెన్‌లోకెళ్ళిపోతే మీకు రిజర్వేషన్‌లో మీకొచ్చేస్తది. సో, సింపుల్‌గా పాయింట్ ఏందంటే మీకు 20 సీట్లున్నాయనుకుంటే కనీసం మీ ర్యాంక్ 30 బిలో ఉండాలి. సపోజ్ మీకు 15 సీట్స్ ఉన్నాయి. మీ ర్యాంక్ కనీసం 20 బిలో ఉండాలి. అంటే +5 అటు ఇటు ఉన్నా నో ప్రాబ్లమ్. ఎందుకంటే కొంతమంది రిజెక్ట్ అయిపోతారు. సో, ఇట్లా మీరు ర్యాంక్స్ అయితే చూసుకోవాలి. సో, కొంతమంది కన్‌ఫ్యూజ్ అవుతారు. సింపుల్‌గా మీరు గూగుల్ ఓపెన్ చేసుకొని మనకు ప్రతి క్యాస్ట్‌కి రిజర్వేషన్ ఎంతొస్తదని చెక్ చేయండి. సో దట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్సీకి 15%, మీకు బీసీబీకి అయితే 10% ఇట్లా అన్ని ప్రతి క్యాస్ట్ రిజర్వేషన్స్ వస్తాయి. ఎవరికైతే తెలియదనుకుంటున్నారో గూగుల్ ఓపెన్ చేసుకొని తెలంగాణ ఆహ్, ఈచ్ క్యాస్ట్ రిజర్వేషన్ రేషియో అని ఇచ్చినా మీకొచ్చేస్తది. సో, అట్లా మీరు రేషియో వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ మీరు సీరియల్ నంబర్ చూసుకోండి. ఇక్కడ సీరియల్ నంబర్స్ ఉన్నాయి గదా! సో, సీరియల్ నంబర్స్ చూసుకోండి. సో, ఆదిలాబాద్ ఉంది కదా! సీరియల్ నంబర్ చూసుకున్న తర్వాత మీరు సీరియల్ నంబర్‌లో మీ ర్యాంక్ ఎంతుంది అది చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు ఏ కాలేజ్‌లో ఎన్ని సీట్స్ ఉన్నాయి. మీ రిజర్వేషన్ పర్సెంటేజ్ తీసి మీరు కాలిక్యులేట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ రిజర్వేషన్స్ ఉంటాయండి. సో, 95%
మనకు లోకల్ కింద ఇస్తారు. మీరు ఏ జిల్లా కింద లోకల్ వస్తారో అదే ఇస్తారు. అండ్ మీరు ఓన్లీ మా జిల్లానే పెట్టుకోవాలా, వేరే జిల్లాలు కూడా పెట్టుకోవచ్చు అంటే ఏ జిల్లానే పెట్టుకోండి. మీరు ఫస్ట్ మీ లోకల్ కాకుండా నాన్ లోకల్ అన్నా పెట్టుకోవచ్చు. లోకల్ అయితే లోకల్ పెట్టుకోవచ్చు. మీరు తెలంగాణలో ఉండే అన్ని మీ మీడియంలో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియమే పెట్టుకోవాలి. మీరు ఏ కాలేజ్‌లో చేద్దాం అనుకుంటున్నారో ఆ కాలేజ్‌లో పెట్టుకోవచ్చు. సో, 95% అంటున్నారు మాకు వేరే జిల్లాలో వస్తదంటే వస్తది. ఓపెన్‌లో కూడా వస్తది. సపోజ్ మీ కేటగిరీ మీరు టాప్ ఉన్నారు. మంచి ర్యాంక్ ఉంది. 300, 200 మీకు వేరే జిల్లాలో ఓపెన్‌లో రావచ్చు. అక్కడ ఎవరు టాప్‌లో లేకపోతే మీకు ఓపెన్‌లో వచ్చేస్తది. సో, మీరు అన్ని కాలేజ్ పెట్టండి. నా సజెషన్ ఏంటంటే అన్ని కాలేజ్ పెట్టండి. సో, ఇట్లా మీరు సీరియల్ నంబర్స్ చూసుకోండి. సో, స్టెప్ 1 చాలా మంది ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవుతున్నారంటే ఇక్కడ మనకు కాలేజ్ అన్ని డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన సీరియల్ నంబర్స్ ఉంటాయి. మీకక్కడ లేకపోతే మీరు అన్ని చూడండి. అన్ని చూసి మీ సీరియల్ నంబర్ ఎక్కడుందో మీరైతే కనిపిస్తది. దాని తర్వాత మీరు కాలేజెస్ లిస్ట్ అండ్ ఈ లిస్ట్ ఇవన్నీ కంపేర్ చేసుకొని మీకు సీట్ వస్తదా రాదో తెలిసిపోతది. ఇది కొద్దిగా పెద్ద ప్రాసెస్ కాబట్టి మెల్లగా ఓపికతోని చేసుకోవాలి. చాలా మందికి ఓపిక ఉంటలేదు. సో, మీరు పీడీఎఫ్ ఓపెన్ చేసుకొని కొంతమందికి డీసెట్ వెబ్‌సైట్ తెలుస్తలేదు. ఆ రిజల్ట్స్ వచ్చినాయని తెలుస్తలేదు. సో, చాలా మంది ఎగ్జామ్ రాస్తున్నారు గానీ కౌన్సెలింగ్ కొద్దిగా పెద్ద ప్రాసెస్ ఉంటది. సో, వెబ్‌సైట్‌లోనే ఉంటదంతా. వెబ్‌సైటే చూసుకోండి. ఏదైనా వెబ్‌సైట్ ఇప్పుడు ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ చెప్పాను. నేను కొత్త ఇన్ఫర్మేషన్ ఏం చెప్పలేను గదా! ఇక్కడున్న ఇన్ఫర్మేషనే మీరు ప్రాపర్‌గా చెక్ జేసుకొని మీ మొబైల్‌లో మీరైతే చేసుకోవచ్చు. అండ్ వెరిఫికేషన్‌కి ఏ రోజుందో ఆ రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు నెక్స్ట్ రోజు వితిన్ ద ఫిఫ్త్ డేట్ లోపు వెళ్లి మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జేసుకోండి. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.